రామకృష్ణ యాజమాన్యానికి, మన చైర్మన్ గారికి, వారి యొక్క సతీమణి గారికి, మేడం గారికి, ఏఓ సార్కి, మన బీటెక్ ప్రిన్సిపల్ గారికి, ఫార్మసీ ప్రిన్సిపల్ గారికి, మా యొక్క నందనం బాయ్స్ హాస్టల్ శ్రీకృష్ణ పరమాత్ముడు పార్వతులను అతి కీలకమైన వ్యక్తి కాబట్టి కౌరవులకు పాండవులకు మధ్య విరోధంగా ఉన్నప్పుడు వారి మధ్య సంధి గావించడానికి కృష్ణ పరమాత్ముడు సుయోధన దగ్గరకు పోయి ఈ విధంగా మాట్లాడతాడు. సుయోధన, నేను విధములు నీకు బోధించినను నిరంతరము యుద్ధముని సంబరపడిపోతున్నాము. సుయోధన, యుద్ధమే సంభవించిన నాడు జరగబోవు మహత్తరమైన కురుక్షేత్ర సంగ్రామంలో బందాకిని నందన ముమ్మల సంభవ రాష్ట్ర రాధేయ సందర్భంగాను మా ప్రార్థన యొక్క దైవత్వము ఎట్టిదో ఒక్కసారి నైపుణ్యత ఎట్టిదో ఒక్కసారి చింతించదా సుయోధన అన్నప్పుడు సుయోధనుడు కనిపిస్తుంది. కృష్ణ చాలించని దుష్ప్రసంగము సందర్భంగాను కృతజ్ఞుడు రాయబారి గోకుల విహారి, నీ ఎంత తెలివితేటలతో ప్రసంగించినను నీ ఎంత రత్మను తెలుసుకోలేని అజ్ఞానులు కాదు. నీవు మా గురుదేవులకు సోదరుడని, కుంతీదేవికి దూరపు చుట్టంబమని నిన్ను సకల రాజరాజనములతో సమస్త సత్కారములతో నిన్ను ఆహ్వానించగా రాయబారిగా ప్రకటించుకుంటుంది. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆశ్రమం నుండి లేచుట ఆచారం కాదు కనుక నిన్ను ఉచిత వ్యక్తిని గౌరవించింది. ఆ పైన నీకు కోరుకున్నట్టు వారికి సౌజన్యంతో వారికి బాధను ఇవ్వదలిచినప్పుడు వారు నిన్నగా నన్ను పర్వానికి భావించి మాకు కలగలు రేపి మా మైత్రి బంధువులను పెంచుటకు తెగించింది. 5 నేను యువని పరమధర్మార్గుడు రారాజని లోకంలోకి దాటిని చెప్పింది. కృష్ణ, ఈ శ్రీశాల మహాసామ్రాజ్యంలో నేను ఇవ్వటకు నువ్వు కోరేట్టు నేను ఇవ్వటకు 5 లేకపోవునా మృగపుస్తము, ఇంద్రపుస్తము, వానలోకము, జయంతముతో మనోడు కలిపి 5 చాలండి. అవి నాకు కానీ నేను ఆలోచించినది. ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగాతనుడు పాలు వదులుకున్నారు. ధృతరాష్ట్ర పాండురాజు భాగస్వాములు కదా. ఆ పైన వారు 5 మేము 100 105 కదా. 2 మంతులు వేసుకుంటా ఎవరికి ఎంత 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 రాజ్యభాగము కోరినట్టు మేము పాంచాల్యం కోరినచ్చు. వారు మాకు పాంచాల్యని అప్పగించగలరా? ద్రౌపది ఆనాడు చూడాలంటారు. ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. ఒకటి ధర్మరాజు దానవ వ్యక్తి, 2వది ధర్మరాజు నలుగురు భక్తులు దాస విముక్తి కోరలేదే కానీ తన యొక్క దాసి విముక్తి కోరడం లేదు. మా తండ్రి గారు ఇవ్వలేదు కనుక ఆమె ఇప్పటికీ మా దాసి. కృష్ణ, ఈ శ్రీశాల మహాసామ్రాజ్యం మొక్కలు శక్తులు చేయుట ఇది శ్రేష్ఠ. ప్రజలందరూ ఒకే పాలన, ఒకే కుటుంబముగా ఇది క్షేమము కాదా? కావున ఈ యుగ ధర్మం ప్రకారం ఆస్తి 13 సంవత్సరాలు పరాధీనమనచో దానిపై సర్వ హక్కులు అధికారములు చట్టము నీవు కనుక పాంచాలి ఇప్పటికీ మా దాసి. అవునా కృష్ణ, సిగ్గు లేక వారు పంపిన పంపవచ్చు కానీ ఎగ్గు లేక నీవు రావచ్చునా? వీర భయంకర లేని అరవీర భయంకర లేని దేహి దేహిని దేహమిస్తున్నా ఏమి కృష్ణ? మామా శక్తుడు మామా, ఇది ఎంతలో కావున ఈ పాండవ హతుకులను కట్టుపుట్టుకులు లాగించి
గావించి నక్కడోళ్ళు గుట్టపాలు గావించి చెట్టులు పట్టింపగలని రావాలన్నగా అల్లుడు ఆశ పోవుగా పరభావాలను సమస్య పోవుగా నీ ఊహ సరికాదు. పరమ పురుషులు ప్రాప్తించే ఆయాస మరణము ఒక నివాసము అంత సులభము కాదు. వాడ పేరుకు ధర్మరాజే కానీ చూడని తెలవేపని ఆ విసర్గంలోనే అస్థిరత వాదించి రాజకులు వాడించి ఓడించి సంగము హరించి ఆ పాంచాలిని ముందు కొలువుకి వీర్పించి మనల్ని తోపించి మిగత మానవ నిలిపి నీవు నీ సభకు శత్రుకోవడం అయ్యాది పాండవ యొక్క పంచ ప్రాణములు విల పోవా అయ్యాది నాకు జరిగిన పరాభావం సత్య లోకంలో పగ తీర్చవచ్చు. నీ మేనమామ శకుని నీ తల్లి బాంధారికి మామ రాజు సంఘం